వెల్కమ్ టు ద టెక్ ట్రోల్ వ్లాగ్స్. నమస్తే అందరికీ. మనం ఈరోజు ఒకటి ఉప్పల్ బాగాయత్ నుంచి ఒక ఏసీ పికప్ చేసాం మన సర్వీస్ సెంటర్కి. లీకేజ్ ప్రాబ్లం ఉండే అని తీసుకొచ్చాం, మనకు తెలిసిన సార్ వాళ్ళదే. ఏంటి ప్రాబ్లం అని చెక్ చేస్తే ఇండోర్లో నెంబర్ ఆఫ్ లీకేజెస్ ఉన్నాయండి. దాని అన్ని యూబెంట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అవుట్డోర్లో కూడా చెక్ చేస్తే ఒకటి 1/4 వాల్ దగ్గర స్మాల్ లీకేజ్ ఉంది. ఆ వాల్ చేంజ్ చేసి అవుట్డోర్ క్లియర్ చేసాము. బట్ ఇండోర్లో మాత్రం యూబెంట్స్ అన్నీ కంప్లీట్గా చేంజ్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. అవన్నీ చేంజ్ చేసి నీట్గా క్లోజ్ చేసుకున్నాక మళ్ళీ లీకేజ్ చెక్ చేసుకొని నైట్రోజన్ ఫిల్ చేసి ఓకే అన్నాక మనం దాని మీద యాంటీరస్ట్ కోటింగ్ వేసి మరీ కస్టమర్కి డెలివరీ చేసాము. కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యారు. థ్యాంక్ యూ అండి. సో చాలామంది అడుగుతున్నారు, సో మాకు ఎట్లా ఇలా లీకేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా, ఎట్లా మాకు సొల్యూషన్ ఏంటి అని. సో సొల్యూషన్ ఏం లేదు బ్రదర్, కంపల్సరీ తప్పదు. బట్ కాకపోతే నాలాలో నియర్ బై ఉన్న వాళ్ళు కొంచెం కాస్ట్లీ ఏసీస్ కాకుండా తక్కువ బడ్జెట్లో నాన్ ఇన్వర్టర్ ఏసీస్ కొనుక్కుంటే బెస్ట్ ఉంటుంది. నా సజెషన్ అది. ఇన్వర్టర్ ఏసీస్ అయితే మదర్ బోర్డ్లో కూడా కాపర్ ఎక్కువ ఉంటుంది, తినే ఛాన్సెస్ ఉంటాయండి. బేసిక్గా పొల్యూషన్ వల్ల ఎక్కువ కాపర్ డ్యామేజ్ అవుతుంది. ఆ నాలాలు నియర్ బై ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. గోల్డ్ కానీ వెండి కానీ ఒక 1-2 అవర్స్ కంటిన్యూస్గా మనం నాలా పక్కన ఉన్నా కూడా బ్లాక్ అయిపోతుంది, అంత పొల్యూట్ అయింది వాటరు. సో థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఎవరికైనా ఏసీ సర్వీస్ అవసరం ఉంటే స్క్రీన్ మీద